సో జిఐఎస్ అనేది ఇక్కడ ల్యాండ్ మీద టెరైన్ మీద మనకున్న ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అంటే ఏ టైప్ ఆఫ్ టోపోగ్రఫికల్ టైప్ ఉందా, అంటే అక్కడ ఫారెస్ట్ ఉందా, లేదంటే ఒక వ్యాలీ ఉందా, రివర్ ఉన్నది, ఇలాంటిది ఇస్తుంది. సో దీంట్లో ముఖ్యంగా టెక్నాలజీలో మొత్తం ఏమి ఉంటాయి అనేది. సో ముందు రాజర్ టామిల్సన్ 1960లో దీన్ని ఈ పదాన్ని చెప్పడం జరిగింది. అంటే ఈ మెథడ్ అనేది మనకు ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్. సో హార్డ్వేర్ అంటే ఈ ఫొటోస్ తీసేది ఏవైతే శాటిలైట్ కానీ లేదంటే త్రూ మనం కెమెరా ద్వారా తీసుకోవడం, లేదంటే ఈ మెటీరియల్ మొత్తం స్టోర్ చేయడానికి ఏదైతే మనం ఫొటోస్ తీసుకున్నామో దీనికి సంబంధించిన మొత్తాన్ని. సో అలాగే వీటిలో దేని మీద వర్క్ చేస్తాం అనేది, సో అది సాఫ్ట్వేర్ అవుద్ది. అంటే ఈ జీపీఎస్ మ్యాప్స్ని మనం డివైడ్ చేయడానికి లేయర్ ఫార్మేట్గా ముందు టోపోగ్రఫికల్ ఫీచరు, దాని తర్వాత దాని మీద ఏమున్నాయి, చెట్లు ఉన్నాయా, లేదంటే ఏమైనా హిల్స్ ఉన్నాయా, సో ఇలాంటి అన్ని డివైడ్ చేయడం లేయర్ వైజ్గా సాఫ్ట్వేర్ చూస్తాయి అనమాట. దాన్ని మనం QGISలో కానీ దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఆ సాఫ్ట్వేర్స్ అనేవి కూడా QGIS. నెక్స్ట్ కమ్యూనికేషన్, సో దేని ద్వారా కమ్యూనికేట్ చేస్తాం అనేది. సో ఈ ముఖ్యంగా ఇలా హార్డ్వేర్ అనే ఇది ఒక కాంపోనెంట్స్. దాంట్లో మళ్ళీ డేటా ఏ టైప్లో ఉంది, సో ఇందులో ఉండే సాఫ్ట్వేర్ అనేది డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. సో డేటా అనేది స్పాటియల్గా ఉంది, అట్రిబ్యూట్ ఉంది. సో ఇందులో ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. స్పేషియల్ డేటా అంటే ఇక్కడ స్పేషియల్ అంటే డేటా అనేది మనం పిక్చర్స్ రూపంలో సేవ్ చేస్తాం కదా, సో దాన్ని స్పేషియల్ డేటా అంటారు. అట్రిబ్యూట్ డేటా అంటే ఏంటంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నువ్వు ఏ పొజిషన్లో ఎక్కడ తీసావు ఈ డేటా అనేది, నేను నల్లమల్ల ఫారెస్ట్ కడపలో తీసాను అనుకుందాం, ఓకే. సో ఇప్పుడు అక్కడికి సంబంధించిన డేటా ఎక్కడుంది ఏంటి అనేది సో స్పేషియల్ డేటా అనేది మనకు చెప్పుద్ది. సో ఇందులో ఎక్కడ మనకి డేటా అనేది తీసుకున్నాం అనేది, సో ఈ రెజల్యూషన్ ఆ పిక్చర్ చూసి దాన్ని చెప్తాం. సో అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఈ పలానా ప్లేస్కి పేరు పెట్టాను, సో మ్యాప్ 2 అని పేరు పెట్టా, నల్లమల్ల మ్యాప్ 2. సో దానికి సంబంధించింది అట్రిబ్యూట్ అనమాట. ఈ పైన టెక్స్ట్ ఏదైతే ఉందో అది అట్రిబ్యూట్, ఈ కింద ఏ మ్యాప్ ఏదైతే ఉందో అది స్పేషియల్ డేటా అనమాట. సో దీన్ని రాస్టర్ అని కూడా అంటారు. రాస్టర్ ఇమేజ్ అంటాను కదా నేను వస్తున్నాను. సో ఈ రాస్టర్ అంటే ఇదే, ఈ పిక్సెల్ ఫార్మాట్లో ఏవైతే సేవ్ చేసుకున్నాం, పిక్సెల్ లేదా రిజల్యూషన్లో మనం సేవ్ చేసుకున్నామో దాన్ని మనం స్పేషియల్ డేటా అంటాం. అట్రిబ్యూట్ డేటా అంటే మనం ఏదైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాని మీద ఏదైతే టెక్స్ట్లు రాసుకున్నామో ఇది ఎక్కడెక్కడ అని నెంబర్స్ కానీ టెక్స్ట్ కానీ దీన్ని అట్రిబ్యూట్ అంటాం. వెక్టర్ డేటా అని కూడా ఉంటుంది. సో వెక్టర్ డేటా అంటే ఏంటంటే లైన్స్, ఇది మనం రిమోట్ సెన్సింగ్లో ఎక్కువ చూస్తాం. రిమోట్ లైన్స్ కానీ పాలిగన్స్ కానీ, సో ఇక్కడ నుంచి నేను నా పొలాన్ని ఫోటో తీసా పైనుంచి, సో ఇక్కడ నా పొలం ఉందని నేను ఇలా మార్క్ చేసుకున్నా, సో ఈ లైన్. సో అలాగే ఇక్కడ పాయింట్ పెట్టుకున్నా, ఇక్కడ నాకు ఒక బోర్వెల్ ఉందని, సో ఈ పాయింట్ అలాగే ఈ పాలిగన్ దీని మీద గీసిన లైన్స్ ఇవన్నీ కూడా వెక్టర్ డేటా. సో అలా కాకుండా దీని మీద నెంబర్స్ రాసా, ఇది అట్రిబ్యూట్ డేటా. అలా కాకుండా ఈ రాస్టర్ ఇమేజ్ మొత్తం ఉంది కదా, ఈ కింద ఏదైతే ఇమేజ్ వచ్చిందో అది రాస్టర్ డేటా, దాన్ని స్పేషియల్ డేటా అని కూడా అంటారనమాట. సో ఇవి స్పేషియల్ డేటాకి అట్రిబ్యూట్ డేటాకి డిఫరెన్స్. అట్రిబ్యూట్ డేటా అంటే టెక్స్ట్ అండ్ డైమెన్షన్స్ ఏవైతే మనం దాని మీద రాసామో అది అట్రిబ్యూట్ డేటా అవుద్ది. స్పేషియల్ డేటా అంటే ఏదైతే మన పిక్టోరియల్ ఫార్మాట్లో ఉందో అదంతా కూడా వేర్ అనేది చెప్పుద్ది, వాట్ అనేది చెప్పుద్ది. అట్రిబ్యూట్ డేటా అనేది అది ఏంటి అనేది చెప్పుద్ది, స్పేషియల్ డేటా అనేది ఎక్కడ ఉన్నది అనేది చెప్పుద్ది. సో ఇప్పుడు యూజర్స్లోకి వచ్చేసరికి సిస్టమ్ యూజర్స్, ఎండ్ యూజర్స్ అని రెండు ఉంటారు. సో సిస్టమ్ యూజర్స్ అంటే ఏదైతే మ్యాప్ ఉందో వాటిని కలెక్ట్ చేసుకునే వాళ్ళు సిస్టమ్ యూజర్స్ అనమాట. సో దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయో ఏమైనా చేయాలి. ఎండ్ యూజర్స్ అంటే మనం ఇప్పుడు ఆ మ్యాప్లో ఎక్కడే ఉందో, ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్ చూస్తున్నాం, సో అక్కడ అందులో మధ్యలో టెరైన్ కనపడుతుంది, ఇల్లు కనపడుతుంది, సో ఇది రోడ్డు, ఇది కాలువ అని డిఫైన్ చేసేవాళ్ళు సిస్టమ్ యూజర్స్ అనమాట. దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ వర్క్ అంతా సిస్టమ్ యూజర్స్ చేస్తారు. ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు, వాడతారనమాట. సో అంటే మనం, సో ఇక్కడ ఎండ్ యూజర్స్ వచ్చేసరికి సో పీపుల్, ఆర్గనైజేషన్, మిషన్, ఇవి ఇన్స్టిట్యూషన్స్ అనమాట ఏవైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో. సో వాటికి సంబంధించిన యూజర్స్ని పీపుల్, ఆర్గనైజేషన్, మిషన్. అంటే ఒక మిషన్ కోసం వాడడం జరుగుద్ది. అంటే ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది, సో ఎక్కడెక్కడ అందులో మెయిన్ థీమ్ ఏంటి, ఎక్కడెక్కడ వాటర్ అనేది ఉంది, ఆ వాటర్ బాడీస్ అనేవి ఉంది. అలాగే ఇప్పుడు మనకిప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఈ బాడీస్ ఉన్నాయి కదా, హైడ్రాకి సంబంధించిన వాటర్ బాడీస్ సంబంధించి ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగినాయి అనేది మిషన్. ఒక మిషన్ పెట్టుకుని దానికి తగ్గట్టు పనిచేస్తే దాన్ని మిషన్ అంటారు. ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్, ఇప్పుడు R&B ఉంది, రోడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయడానికి ఒకటి చేసింది, అని ఆర్గనైజేషన్. పీపుల్ అంటే మనం ఇప్పుడు మన పొలం ఎక్కడ ఉందో దానికి సంబంధించిన ఎల్పి మనం డెవలప్ చేద్దాం అనుకుంటే పీపుల్. సో ఇన్ కేస్ ఇది లేయర్ ఫార్మేట్లో స్టోరేజ్, దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటంటే లేయర్ ఫార్మేట్లో స్టోరేజ్ చేస్తుంది. అలాగే ప్రొజెక్షన్ అనేది ఎప్పుడు 2D ఇస్తుంది. అజిముతల్ అన్న ప్లానర్ అన్న 2D అనమాట. సో ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అజిముత్ అంటే మనకి నార్త్ నుంచి ఏదైతే మొత్తం యాంగిల్ ఉందో దాన్ని అజిముత్ అంటారు. అలా కాకుండా బేరింగ్ అంటే
ఇది అక్కడ కంపస్ సర్వేయింగ్లో చెప్తాం మర్చిపోయాను. సో బేరింగ్ అంటే ఇది నార్త్ లేదా సౌత్, ఈ రెండింటిని బేస్ చేసుకుని బేరింగ్ అంటాం. అజిముత్ అంటే ఎప్పుడు ట్రూ నార్త్ని బేస్ చేసుకుని రీడింగ్ వస్తుంది. సో ఈ ప్లానర్ అన్న అజిముత్ అన్న ఏంటంటే ఇప్పుడు మనం బేరింగ్స్ ఎప్పుడు 2 డైమెన్షనల్ చెప్తాం కదా. సో ఈ ప్లానర్ ప్రొజెక్షన్ ఎప్పుడు కూడా 2 డైమెన్షనల్ ప్రొజెక్షన్ని మనం అజిముత్ ప్రొజెక్షన్ లేదా ప్లానర్ ప్రొజెక్షన్ అంటాం. ఇక్కడ ప్రతి మ్యాప్ కూడా 2 డైమెన్షన్లోనే ఉంటుంది. ఓకే, ఇక్కడ అన్నీ కూడా సేమ్ స్కేల్లోనే సేవ్ చేయాలి. ఒకటి 1/9000 చేసి 1/6000 చేస్తానంటే కుదరదు. అన్నీ కూడా ఒకే స్కేల్లో ఉండాలి, లేదంటే డేటా అనేది తీసుకోదు. నెక్స్ట్ డిజిటలైజేషన్, ఇది డిజిటలైజర్ని వాడడం జరుగుద్ది. సో చేసిన ప్రతిదీ కానీ కూడా మన కాపీని డిజిటలైజ్గానే సేవ్ చేస్తాం. మనకు కావాలంటే హార్డ్వేర్గా ప్రింట్ తీసుకుంటాం. సో దాన్ని డిజిటలైజేషన్ అంటారు. అంటే ప్రతి బయట ఉన్న డేటాని మొత్తాన్ని మన ఫోటో ఫార్మేట్లో చేసుకుని మనకు తగ్గట్టు మ్యాప్ను మార్చుకోవడం డిజిటలైజేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ మ్యాప్ ప్రొజెక్షన్ అంటే ఏదైతే మనం మ్యాప్ని జనరేట్ చేస్తున్నాం 2Dలో 3Dలో, సో దాన్ని మ్యాప్ ప్రొజెక్షన్ అంటారు. మొజాయిక్ అంటే డిఫరెంట్ పార్ట్స్ అన్నింటిని కలిపి అన్నింటిని అటాచ్ చేయడం. డిఫరెంట్ టైల్స్ అన్నింటిని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్లో. సో ఇలా డిఫరెంట్ టైల్స్ అన్నింటిని కలిపి ప్రొజెక్షన్ చేయడం మొజాయిక్ అంటారు. అంటే డిఫరెంట్ పార్ట్స్ని కలిపి. నెట్వర్క్, ఇప్పుడు ఎవరి నుంచి ఎవరికి కనెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో ఇక్కడ ఉంది చూసారా, ఇదే నెట్వర్క్. సో ఎవరికి కనెక్షన్స్ ఉన్నాయని చెప్పేది నెట్వర్క్. నెక్స్ట్ థియమెటిక్ మ్యాప్, ఇప్పుడు దాకా థీమ్ అంటున్నాను కదా. ఒక థీమ్ని అంటే పర్టికులర్గా నేను వెజిటేషన్, ఇప్పుడు ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 తీద్దాం అనుకున్నాను. అది ఎవ్రీ 2 ఇయర్స్కి డెవలప్ చేస్తారనమాట. అంటే ఏం టైగర్స్ ఉన్నాయి, అది మనకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇస్తుంది. సో అది దానికి ఏం కావాలి, దాని యొక్క మెయిన్ థీమ్ ఏంటి, ఎంత ఫారెస్ట్ కవర్ పెరిగింది, ఎంత ఫారెస్ట్ కవర్ తగ్గింది, ఇది మనకు కావాల్సింది. అవును కదా. సో ఈ థీమ్ అనేది ఒక థీమ్ పెట్టుకుని ఒక మ్యాప్ని డెవలప్ చేస్తే దాన్ని థియమెటిక్ మ్యాప్ అంటారు. అంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇది ముఖ్యంగా మనకి GIS గురించి తెలియాల్సింది. అంతకుముందు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే GIS అంటే ఏంటి, జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫుల్ ఫామ్ అడుగుతాడు. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, రాజర్ థామిల్సన్, కెనడియన్ అతను. సో ఆయన 1960లో ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో GISకి GPSకి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. అలాగే GISలో ఏ డేటాని ఏమంటారు, ఇప్పుడు స్పేషియల్ డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తారు అని అడుగుతాడు. లేదంటే మొజాయిక్ అంటే ఏంటి. అలాగే నెక్స్ట్ వస్తుంది రిమోట్ సెన్సింగ్లో కొన్ని అల్మనాక్ అంటే ఏంటి, అల్బిడో అంటే ఏంటి అనేది కూడా ఉంటుంది. సో అది మన నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. అట్రిబ్యూట్ అంటే ఏంటి. సో GISని యూజ్ చేసి మనం ఏమేమి కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకు ఒక GIS అంటే ఒక అవగాహన వచ్చింది కదా. సో ఏరియా మెజర్ చేయొచ్చు, సో ఎంత వెజిటేషన్ కవర్ ఉంది, ఎంత వాటర్ బాడీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా త్రూ GIS. ఇప్పుడు మనం స్మార్ట్ సిటీస్ బిల్డ్ చేయాలన్నా కానీ మనకి GISే బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫ్యూచర్లో మనం ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అనేది కూడా GISే చెప్పుద్ది అనమాట. సో ఇక్కడ సేమ్ స్కేల్లో ఉండడం వల్ల ఏదైనా ఫ్యూచర్లో డెవలప్మెంట్ చేయాలంటే ఎంత పోర్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనే దాన్ని మనం ఎస్టిమేషన్ చేసుకోవడానికి టౌన్ ప్లానింగ్లో కూడా ఈ GIS అనేది బాగా ఉపయోగపడడం జరుగుద్ది అనమాట. సో ఇలా GIS అనేది అంటే ఎక్కడైనా కానీ ఇప్పుడు మనం హైయెస్ట్ పీక్స్లో కడుతున్నామంటే మోటరైజ్డ్ రోడ్స్ కానీ లేదంటే టన్నెల్స్ కానీ డెవలప్ చేస్తున్నామంటే GIS పాత్ర ఎంతో ఉంటుంది అనమాట. సో అక్కడ టెరైన్ ఎలా ఉంది, మనం ముందు ఒక రఫ్గా ఎంత ఎస్టిమేషన్ అవుతుంది ఏంటని చేయడానికి కూడా మనకి GIS అనేది రోల్ ప్లే చేస్తుంది. ఇది ముఖ్యంగా GIS యొక్క యూసేజ్ అనేది. సో మనం నెక్స్ట్ రొమాంటిక్ సెన్సింగ్ గురించి డిస్కస్ చేద్దాం.